హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గత పీఆర్సీలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారండి. అలాగే 2018 మరియు 2023 వరకు గల పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా దశల వారీగా చెల్లిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. మరి పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపులపై హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే 11వ పీఆర్సీ బకాయిలు అవి కూడా 2018 నుంచి పెండింగ్లో ఉన్నవన్నీ చెల్లించేలా చూడాలి. అలాగే ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలి. ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులండి. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఏపీ జేసీ అమరావతి పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని బొప్పరాజు అలాగే పలిశెట్టి దామోదర్ తెలియజేశారండి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11వ పీఆర్సీ రివర్స్ పీఆర్సీగా జరిగింది. ఆ నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందన్న ఆశతో రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా జరిగిన నష్టాలను ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చాలని 11వ పీఆర్సీ బకాయిలను 2018 నుంచి చెల్లించవలసిన డిఏ బకాయిలను చెల్లించి ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టేలా చూడాలని మంగళవారం జనసేన పార్టీ ఆఫీసులో ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ వెంకటేశ్వర్లు, అలాగే స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావు గారు, ఈ విధంగా స్టేట్ అసోసియేషన్ చైర్మన్ ఫనీ, కోశాధికారి మురళి వీళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తారండి. ఇక రాష్ట్రంలో నేడు మెజారిటీ ఉద్యోగులు కోరుకుంటున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఉద్యోగులు ఉన్నారు అని చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ తెలిపారండి. ఇక ఉద్యోగులు ప్రధానంగా కోరుకుంటున్న అంశాలు అయిన బకాయిలు చెల్లించాలని, ప్రతి ఉద్యోగికి 1వ తేదీన జీతాలు అందేలా చూడాలని, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలి అని, త్వరితగతిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ క్రమబద్ధీకరణ చేయాలని, అలాగే ఎన్డీఏ మేనిఫెస్టోలో హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఇవన్నీ కూడా పథకాలు వర్తింపజేయాలని, అలాగే కొత్త జిల్లాలలో పనిచేసేందుకు సరిపడా సిబ్బందిని నియమించాలని, కోవిడ్ సమయంలో చనిపోయిన కుటుంబాలకు అవసరమైనట్టుగా కారుణ్య నియామకాలు తక్షణమే కల్పించాలని, ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలని, రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేలా చూడాలని బొప్పరాజు విజ్ఞప్తి అయితే చేశారండి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు అయితే సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇక ఉద్యోగుల బాధ్యతలు, సమస్యలు వినే ఓపిక నాకు ఉంది అని పవన్ తెలిపారు. మీ సమస్యలు అన్నీ కూడా ఒకేసారి పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వలేం, కానీ ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ ఇచ్చారు ఫ్రెండ్స్.